బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు కల్లాల పొంటి వడ్ల గోడౌన్ల పొంటి తిరుక్కుంటా రైతన్నల రందుల గురించి లడాయి చేస్తుంటే పవర్లున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొందరు మాత్రం ఢిల్లీ క్యూ కడుతున్నారు. ఒకళ్ళెనుకోగలు వరుస పెట్టి క్యూ కట్టి హైకమాండ్ తానికి పోయి నన్ను యాద పెట్టుకొని జరా అని ఒక్క తీరుగా చెప్పి బొకేలు చేతిలో పెట్టి చేయి గుర్తు పార్టీకి వాళ్ళు చేసిన సేవల్ని చెప్పుకొస్తున్నారట. మరి ఇంతకు హస్తినకు పోయే అక్కరేమొచ్చింది వాళ్ళకు అని అంటే కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణ ముచ్చట ముంగటికి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులేస్తున్నది పోరి. ఓ దిక్కు ఖాళీగున్న 2 మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలన్నట్టు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అనుకుంటా గాంధీమోహన్ పొంటి గట్టిగా నేను వస్తుండే వరకలా ఉన్నోళ్ళని కొందరిని తీసేసి కొత్తలను తీసుకుంటారని గుసగుసలకు పేర్లు కూడా వచ్చి మాల్ మసాలా కలిపిన వార్తలు మస్తుగా తిరుగుతుండే వరకలా కొత్త మంత్రి పదవి నాకని ఆశతోని కొత్త బట్టలకు కొలతలిచ్చి ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేసే పనుల పడ్డారు కొందరు ఆశతోనున్న హస్తం ఎమ్మెల్యేలు. ఇట్లా కోటి ఆశలతోని కోమటిరెడ్డి పోయి మొన్ననే రాహుల్ గాంధీని కలిసిండు. సెంట్రల్ పవర్లో ఉన్న కమలం పార్టీలకు పోయి కొన్ని వద్దులు ఉన్నా గానీ మనసు మొత్తం మన పార్టీ మీదనే ఉండేవారు కల కన్నతల్ల సొంటి కాంగ్రెస్ ను కాదని పువ్వుల పురాగా కూసోలేక చేయి పార్టీతోని చేతులు కలిపేందుకు ఊకుండలేక మళ్ళా మన పార్టీలకే వచ్చి ఎమ్మెల్యే కూడా అయినా బీజేపీలోకి వెళ్ళి మన పార్టీలో చేరే ముంగట మంత్రి పోస్ట్ పక్కా ఇస్తామని మన పార్టీ పెద్దలు మాట ఇచ్చారు. నాకు 2 ఏళ్ల సంది పిటకు పెట్టినట్టే ఓపుకొని చూస్తున్నా కాబట్టి నాకు మినిస్టర్ పోస్ట్ పక్కా అయ్యాల చూడుర్రి అని చెప్పి చెవుల గూడు కాదు ఇందిరమ్మ ఇల్లే కట్టొచ్చిందట. ఇట్లా ఒక్క కోమటిరెడ్డే కాదు ఎవరికి పతారున్నంతలా వాళ్ళు హైకమాండ్ తోని లాబింగ్లు నడిపిస్తున్నారట. ఈ నడమని రాహుల్ గాంధీని కూడా కలిసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు. స్పీకర్ గా ఆల్రెడీ నా పనితనంతో మంచి మార్కులే ఎంచుకున్నా కాబట్టి మంత్రి పదవి ఇస్తే మందిల నాది పార్టీది పతార అమాంతం పెంచుతా మళ్ళీ చెలచెల నాటికి కాంగ్రెస్ ను ఖచ్చితంగా పవర్ లో తీసుకొచ్చేటట్టు చూస్తా అనుకొచ్చిండని గట్టిగా నేను వస్తున్నాను. మరి ఇక ఇంకో దిక్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక్కరు కూడా లేరు కాబట్టి నన్ను తీసుకుంటే మా సైడ్ పబ్లిక్ మస్తు కూసేతారు చూసుకోరి మరి అని ఓ మాట చెవులేసి వచ్చిందట. అట్లనే ఉమ్మడి రంగారెడ్డి కోటలో నాకు మంత్రి పోస్టు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా హైకమాండ్ ను హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తోని ఎప్పటి సందో అడుగుతున్నాడు. ఇక ఇదివరకైనా మంత్రివర్గ విస్తరణ జాగ దొరకనందుకు బాజాబ్తా బయటికే అలిగినట్టు మాట్లాడిండు. ఇగో ఇట్లా ఎవ్వరు కాలు హైకమాండ్ తోని ట్రచ్చులు నూకుంటానో డైరెక్ట్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలుసుడు మస్తు వేస్తుండే వరకల కడమ ఆశావాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా ఒకరిని చూసి ఒకరు అస్థిరకు పైన కట్టే ప్లాన్లు ఉన్నారట. కానీ ఏం తక్కువ లెక్క తీస్తే మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు డజన్ మందే ఉండే వరకల మరి ఎవరికి ఇస్తే ఏమంటారో అధిష్టానం వాళ్ళందరినీ ఎట్లా ఊకుండా పెడతారో చూడాలిగా. కర్ణాటకలో కొత్త రాజకీయాలు మొదలైనాయని కాంగ్రెస్ కార్యకర్తలు జోష్ మీద ఉన్నారు. కర్ణాటకలో పార్టీని కుర్చీ ఎక్కించేతానికి డీకే శివకుమార్ మస్తు పనిచేసిండు. ఉడుకునెత్తురు ఉప్పొంగేటట్టు చేసిండు. ఇప్పుడు ఆ లీడరే సీఎం అయితే ఇంకెట్లుండాలి? అబ్బో అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరం తక్కువ లేదు పోన్రి. మరి వాళ్ళ సంబరానికి తగ్గట్టు కొత్త సీఎం వెళ్ళాలి కదా. అభిమానులకు పార్టీ కార్యకర్తలకు మంచి మర్యాద ఇవ్వాలి కదా. కానీ చూడు రెసొంటి పని చేసిండో. కండ్లు నెత్తికెక్కిన కథ కాకుంటే ఏంది చెప్పురి. సీఎం కుర్చీ ఎక్కంగానే జనం తక్కువ కనిపించరు కావచ్చునా. చూడు ఎంగిలి పండును అభిమానించే కార్యకర్తల మీదకి ఇసిరేసుడు అంటే వాళ్ళని ఎగతాలు చేసినట్టు కాదా. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ అయితే మంచిగుండు అనుకున్న వాళ్ళకు ఇగో ఇట్లుంటే నేను వస్తా అన్నట్టు చెప్పకనే చెప్పిండు. మందితో తిట్లు తినే చేష్టలు కాకుంటే ఏంటి చెప్పురి. సీఎం పదవి ఎక్కిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గం కనకపురకు పోయిండట సీఎం సారు. ఇక అభిమానులు కార్యకర్తలు కాయస్ కొద్ది పెద్ద పెద్ద ఆపిల్ కాయల దండలు తయారు చేసి క్రేన్లతోని డీకే శివకుమార్ మెడలేద్దామని చూస్తే ఇగో ఇట్లా చేసిండు మోతవరి సీఎం సారు. ఇక దీని మీద పొట్టు తిట్లు కామెంట్లు వస్తున్నాయి. నీకు అభిమానులు కార్యకర్తలు అంటే అంతలోకి వైర్రా ఎంగిల్ చేసిన పనులు జనం మీదకి ఇసిరేస్తావా? ఒక్కసారి అధికారం వచ్చే వరకలా ఇంత కావురామా? ఇది రాచరికం పోకడలు బానిస కాలం నాటి పద్ధతులు మనుషులను జంతువుల తీరు చూసే కథలని మస్తు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఓ బీసీ సీఎం సిద్ధరామయ్యను తీసేసి రాజులు దొరల పోకడున్న డీకే శివకుమార్ కుర్చెక్కిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కర్ణాటక బీజేపీ పార్టీ విమర్శలు చేస్తున్నది. దాని తగ్గట్టే ఈ మోతవరి యాపిల్ కాయలను కోరికి మంది మీదకి ఇసిరేస్తున్నాడు. అయ్యా రాహుల్ గాంధీ సారు మీరు పొద్దుగాల చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతున్నదని మొత్తుకుంటున్నారు. మరి ఓ బీసీని తీసేసి డీకే శివకుమార్ని తీసుకొచ్చి కర్ణాటక నెత్తి మీద పెట్టిరు. ఇక ఇతగాడేమో పండ్లు తిని పబ్లిక్ మీదకి ఇసిరేస్తున్నాడు. ఏంది ఇది రాహుల్ గాంధీ? ఇదేనా బీసీలకు న్యాయం చేస్తున్నారని అడుగుతున్నారు ఈ వీడియో చూసిన దేశం పబ్లిక్. ఇక